రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగువారి సంప్రదాయం సంక్రాంతి పండుగ మొదటి రోజైన భోగి పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి అగ్నికి ఆహుతి చేస్తారు. కొత్త దుస్తులతో నూతనంగా ముస్తాబై పండుగను జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి ఇండ్ల ముందు వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి పాత వస్తువులు అందులో వేశారు. కీడు తొలగిపోవాలని కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. పలుచోట్ల ప్రజలు భోగి మంటలు వేసి సందడి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రను చేపట్టారు. న్యాయం కోసం పోరాటం నినాదంతో రాహుల్ యాత్రను సాగిస్తారు. భారత్ జోడో యాత్రతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 6713 కిలోమీటర్లు సాగే ఈ న్యాయ యాత్ర 100 జిల్లాలు 100 లోక్సభ స్థానాలను కవర్ చేసేలా పార్టీ నేతలు రూపకల్పన చేశారు. భారత్ జోడో యాత్రతో ప్రజలకు సమస్యలను తెలుసుకున్న రాహుల్ గాంధీ మరోసారి వారి మధ్యకు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ గాంధీ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారత్ న్యాయయాత్ర ప్రభావం కూడా లోక్సభ ఎన్నికలపై పడబోతుందని, తప్పకుండా లోక్సభలో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇంటింటా కొత్త కాంతులు వెల్లివిరియాలన్నారు. సూర్యుని కొత్త ప్రయాణం, కొత్త మార్పుకు నాంది పలకాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వెలుగులను విరజిమ్మాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంచితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. విద్యుత్ సరఫరా, బొగ్గు కేటాయింపు, పౌర సరఫరాల బకాయిలు, హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు అనుమతులు తదితర అంశాలపై చర్చించారు. సంక్రాంతి వేడుకల కోసం ఢిల్లీ వెళ్తున్నానని, ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళసై తెలిపారు. రాజ్భవన్లో నిర్వహించిన పండుగ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. మీ అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నేను పొంగల్ పండుగ ప్రార్థిస్తున్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ ది సంక్రాంతి పొంగల్ at Raj Bhavan, and it's a special Pongal for all of us, and I pray for the wellness of all the people of Bharat as well as the people of Telangana, my brothers and sisters and elders and youngsters, and it should be a prosperous Pongal and each and everyone should be happy, and we are very happy. As I said, it's a special Pongal because we are going to have the Ram Mandir this year, and this is a very special occasion, and today afternoon we are going to release a song on Sri Ram in Telugu as well as in English, Hindi, and on that day we had the opportunity to have the Rama Paduka. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు జీవితాల్లో సంక్రాంతి పండుగ సుఖ సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి అంటేనే అచ్చ తెలుగు పండుగ అని ఆయన అన్నారు. ప్రతి గ్రామానికి శోభను తీసుకొచ్చే పండుగని, మన సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే పండుగ అని తెలిపారు. స్వగ్రామాలకు తిరిగి వెళ్లి తమ కుటుంబ సంస్కృతి మూలాలను విలువనిచ్చే పండుగ అని అన్నారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలని జగన్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు అత్యంత సంప్రదాయబద్ధంగా ఆనందోత్సాహాలతో భోగి, సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. భోగభాగ్యాల భోగి పండుగ, సంబరాలు పంచే సంక్రాంతి పండుగ, రైతులకు ఇష్టమైన కనుమ పండుగలను ప్రజలు సంస్కృతి సంప్రదాయాల నడుమ వైభవంగా జరుపుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, మల్లారెడ్డి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సరదాగా చిన్నారులతో కలిసి
పతంగులను ఎగరవేశారు. సిద్దిపేట కొమటి చెరువు వద్ద పతంగుల పండుగలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. యువత ప్రతి అంశంలో స్ఫూర్తిగా నిలవాలని హరీష్ రావు ఆకాంక్షించారు. మరోవైపు సికింద్రాబాద్ పరిధి బోయిన్పల్లిలో పతంగుల పండుగకు హాజరైన మాజీ మంత్రి మల్లారెడ్డి నాయకుల్లో జోష్ నింపారు. గాలిపటం ఎగరవేస్తూ జనాల్ని ఉత్సాహపరిచారు. మహబూబాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విషయాన్ని ఈ నెల 22వ తేదీన ప్రతి ఇంట్లో గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. రాముడి గుడిని అధికార పార్టీ కడుతున్నట్లుగా చెబుతోందని, కానీ ఆ ప్రభువు గుడికి రాజీవ్ గాంధీ హయాంలోనే ఫౌండేషన్ వేశామని గుర్తుంచుకోవాలని మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఆ రాముడి సందేశం ఉందని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చెప్పింది ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అని గాంధీ చెప్పారన్నారు. భద్రాచలంలో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అధిష్టానం ఆదేశిస్తే తాను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 16 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామాలయాన్ని వారే గుర్తించినట్టు, వారు వల్లనే అక్కడ రాముడు కొత్తగా పుట్టినట్టు, ఆ దేవాలయాన్ని అక్కడ కట్టాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. కోర్టులో కేసులు ఉండటం వల్ల అవి పూర్తి కాలేదు. ఒక్కసారి 1988 అనుకుంటాను, అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండి రాజీవ్ గాంధీ గారు ఈ దేవాలయానికి ఫౌండేషన్ వేశారు. కానీ మళ్ళీ కోర్టు కేసు వల్ల అది పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రామాలయాన్ని కట్టడం కానీ దాన్ని ప్రారంభోత్సవం చేయటాన్ని కానీ మేము స్వాగతిస్తున్నాం. కానీ బీజేపీ పార్టీ రామాలయాన్ని, రాముడి సందేశాన్ని వారి సొంత రాజకీయ పార్టీ కోసం ఉపయోగించుకునే దానికే వ్యతిరేకం. మేము మా డిఎన్ఏలోనే రాముడు ఆలోచన ఉంది, రాముడి సందేశమే. సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ సంక్రాంతి పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ ఐశ్వర్యాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకోవాలని పద్మారావు గౌడ్ కోరారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. గెలుపునకు పొంగిపోయి ఓటమికి కుంగిపోయే మనస్తత్వం తనది కాదని, తన వద్దకు వచ్చిన ప్రజల సమస్య పరిష్కారమే తన మొదటి కర్తవ్యమని కంటెస్టెంట్ ఎమ్మెల్యే జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గెలుపోటములకు అతీతంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రోద్బలంతో ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందే టికెట్ వచ్చినప్పటికీ ప్రజల మద్దతుతో 1,00,000కు పైగా ఓట్లు రావడం శేర్లింగంపల్లిలో మాత్రమే సాధ్యమైందని జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. मैं हार गया बोल के कोई किसी को नाराज होने की जरूरत नहीं. हमारा हुकूमत आया, जो भी खिदमत करने का कोई भी आके हमारे को जिक्र करे तो पूरे दिल से जो है दिल से कोशिश करके जो भी काम लेते वो काम को कामयाब बनाने में कोशिश करेंगे बोल के रिक्वेस्ट विज्ञप्ति करते हुए यहाँ पे सभी कांग्रेस कैडर अभी जो भी लोग आपके आवाम आपके पास आके किसी भी काम के वास्ते आते नाराज न को करो. आप जो है लेके आओ, कोशिश करेंगे. हमारे से नहीं हुआ तो हमारे ऊपर का ताकत के पास जाके जो है काम करने का कोशिश कराएंगे. ఈ నెల 22న అయోధ్య రామ్ లాలా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సీతారాంబాగ్ ఆలయంలో నిర్వహించనున్న శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారాం మహారాజ్ సంస్థాన్ దేవాలయ రక్షణ సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా దేవాలయ రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కంబలేకర్
సందీప్ కుమార్ వెల్లడించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమం బ్యోచర్ ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ సీతారాంబాగ్ ఆలయానికి వచ్చి శ్రీరాముని కోసం దీపం వెలిగించి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొని రాముడిని పూజించి హనుమాన్ ఆశీస్సులు పొందాలని కంబలేకర్ సందీప్ కోరారు. రామ మందిరంలో దీపోత్సవం, శ్రీ నందకిషోర్ బృందంచే భజన, భక్తులందరిచే సామూహిక హనుమాన్ చాలీసా, ప్రసాద వితరణ, సీతారాంబాగ్ ఆలయంతో పాటు సమీపంలోని ఆలయాల్లో కూడా దేవాలయ రక్షణ సమితి ద్వారా దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు కంబలేకర్ సందీప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 కమలేష్ ఆచార్యజీ, మహంత్ శ్రీ 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 ఆచార్య గోగత్రి రామానుజన్ దాస్ జీలు పాల్గొన్నారు. हनुमान की जय बजरंग दली बोलिए हनुमान जी महाराज नमो वयं वैश्रवणाय कुर्महे समय कामान काम कामे प्रसिद्धे समुद्र पर्यंताय आय దీపోత్సవం కార్యక్రమం చేయాలని మేమందరం సంకల్పించినాం. కలిసి అక్కడికి ఉదయం 7:30కి వస్తే అప్పుడు 7:30కి ఫస్ట్ గణేష్ పూజ, గణేష్ ఆరాధన తర్వాత సికింద్రాబాద్ ధర్మ పరిరక్షణ కోసం కావాల్సిన శక్తిని, భక్తిని హనుమంతుడు ఇస్తాడనే సందేశం హనుమాన్ సినిమా ద్వారా మనకు అందిందని మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమాన్ సినిమా విడుదల సందర్భంగా సికింద్రాబాద్ టివోలీ సినిమా హాల్లో ఢిల్లీ పబ్లిక్ విద్యా సంస్థల అధినేత కోమరయ్య 1000 టికెట్లను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేశారు. ప్రేక్షకులు కోమరయ్యతో కలిసి ఎన్వీఎస్ఎస్ సినిమాను వీక్షించారు. భవ్యమైన, దివ్యమైన అయోధ్య రామమందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో ఈ సినిమా విడుదల కావడం నిజంగా ధర్మం కోసం విడుదల చేసినట్లుగా అనిపిస్తుంది అని ప్రభాకర్ తెలిపారు. ఈ సినిమాను అందరూ చూడాలని, యువత రోజు హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలని పిలుపునిచ్చారు. ప్రేరణాదాయకంగా ఉంది. ధర్మాన్ని రక్షించడం కొరకు, దేశాన్ని పరిరక్షించడం కొరకు, మరి ధర్మ పరిరక్షణ కొరకు కూడా ఒక మంచి సందేశాన్ని హనుమాన్ సినిమా సమాజంలో ఉన్నటువంటి అందరికీ ఇస్తుంది అని చెప్పని భావిస్తున్నాం. ఒకవైపున అయోధ్య మహానగరంలో దివ్యమైన, భవ్యమైన మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం, విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న ఉన్నటువంటి నేపథ్యం సందర్భంలో ఈ సినిమా ఈ సమయంలో రిలీజ్ కావటం అనేది నిజంగా ధర్మం కోసం రిలీజ్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సమాజంలో యువతకి ఒక కర్తవ్యాన్ని అందించేటువంటి సినిమాగా పేర్కొనవచ్చు. ధర్మ పరిరక్షణ కొరకు యువత నడుం కట్టాలన్నటువంటి విషయాన్ని చాటేటట్టుగా మరి దానికి కావాల్సినటువంటి శక్తిని, భక్తిని ఆ హనుమంతుడు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ధర్మ పరిరక్షణ కొరకు ఇస్తాడు అన్నటువంటి సందేశం ఈ సినిమా ద్వారా అందరికి కూడా అందింది అని చెప్పని నేను పేర్కొంటూ, అందరూ కూడా మరి ఈ సినిమాని చూడాలి. అదే రకంగా నిత్య దైనందిన జీవితాలను కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసి మంచి మార్గంలో యువత పయనించాలని చెప్పని పదే పదే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం ఆసన్నమైందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సికింద్రాబాద్ పాషిగుట్టలోని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మందకృష్ణ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ అంశం విచారణకు రానుందని, ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ సమర్పించాలని, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని చేత లేఖను రాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2004 తర్వాత 20 ఏళ్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం తుది విచారణకు వస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఉద్యోగుల నియామకాన్ని వాయిదా వేయాలని, తీర్పు అనంతరం దాని ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి అభిప్రాయాన్నే మేము కోరుతున్నామంటే దానికి కారణం కమిషన్ అభిప్రాయం. 2010లో కమిషన్ కేంద్ర ప్రభుత్వం ముందు 3 సూచనలు చేసింది వర్గీకరణ అమలు చేయాలంటే. ఒకటి,
ఎస్సీ కమిషన్ ఇది. అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన అంశాల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి 2010లో 3 సూచనలు చేసింది. అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. మొదటిది, ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోండి అని. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలే తీసుకోమన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఆమోదం కాదు, ఆమోదం కాదు. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి. ఎస్సీ వర్గీకరణ అవసరమైన రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమని రాసినాయి. ఎస్సీ వర్గీకరణకు మాకు అవసరం లేదన్న వాళ్ళు అవసరం లేదని రాసినాయి. ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో, ఎక్కడ అన్యాయం జరిగిందని సమాజం ముందు రోడ్డు మీదకి వచ్చిందో అక్కడ ప్రభుత్వాలు గుర్తించాల్సి వచ్చింది, వర్గీకరణకు అనుకూలంగా స్పందించాల్సి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ విలేజ్లోని కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొని రంగవల్లులతో వేసిన ముగ్గులను ఆయన తిలకించారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు భారతదేశంలోని ప్రతి పేదోడి అభివృద్ధి సంక్షేమం కోసమేనని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ భీమా మైదానంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని ఆర్కే సింగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల బ్రోచర్లు ఆవిష్కరించడంతో పాటు ప్రచారం చేసే వాహనాన్ని ప్రారంభించారు. దేశ ప్రధాని మోదీని 3వ సారి గెలిపిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానాన్ని చేరుకోవడం జరుగుతుందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ రంగంలో 10వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 6వ స్థానానికి చేరుకుందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే బీజేపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరించి రాబోయే ఎన్నికల్లో దేశ ప్రధానిగా మోదీ ముచ్చటగా 3వ సారి ఎన్నికయ్యే విధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. వేదికను అలంకరించిన పెద్దలు మరియు నా మిత్రులు, ఇక్కడ సోదరులు అందరికీ నమస్కారం. సోదర సోదరిమణులు, The purpose of the Viksit Bharat Sankalp Yatra, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం यह है कि हम लोगों तक जाएं और भारत सरकार की जो योजनाएं हैं जो उन तक नहीं पहुंच पाई हैं उसको पहुंचाएं. ప్రజల వద్దకు भारत सरकार की योजनाएं, प्रधानमंत्री नरेंद्र मोदी जी की योजनाएं हैं, वो गरीबों के लिए है. प्रधानमंत्री आवास योजना, हर गरीब परिवार को 1,25,000 रुपए का मकान. मुझे बताया गया है कि तेलंगाना में प्रधानमंत्री आवास योजना से लोन नहीं दिया जा रहा है और स्टेट गवर्नमेंट का अपना एक आवास योजना है, लेकिन स्टेट गवर्नमेंट की आवास योजना से आपको लोन नहीं मिले तो केंद्र सरकार का जो प्रधानमंत्री आवास योजना है उससे आपको ग्रांट जरूर मिलेगा. నాకు తెలిసింది इसी तरह से गरीबों के लिए आयुष्मान भारत योजना, जिसके अंतर्गत 5 लाख रुपए तक का आपको ये बीमा है, स्वास्थ्य बीमा. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేందుకు దేశీయంగా తయారు చేసే దారాన్ని మాత్రమే వాడాలని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు కోరారు. ప్రభుత్వం నిషేధించిన చైనీస్ మాంజాన్ని ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. చైనా మాంజా పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేస్తుందన్నారు. దీంతో చాలా ప్రమాదాలు, మరణాలు సంభవించవచ్చన్నారు. చైనా మాంజాను ఉపయోగించవద్దని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబు కోరారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇంటి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. చోరీకి పాల్పడిన కొంతం వెంకట్రెడ్డి అనే పాత నేరస్తుని అరెస్ట్ చేశామని
రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 19.5 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు చెడు అలవాట్లకు బానిసై గతంలో 2021లో సుమారు 27 ఏళ్లలో చోరీలకు పాల్పడి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఇళ్లను టార్గెట్ చేసుకుని రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీలు దొంగతనం చేసే వ్యక్తులను అరెస్ట్ చేసి 12 ట్రాక్టర్లు, ట్రాలీలను స్వాధీనపరుచుకున్నామని అన్నారు. ఇతను ఎక్స్ కాన్విక్ట్, ఇంతకుముందు నేరాల్లో ఉండి శిక్ష పడినది, 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చిన అతను. ఇతను సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో అఫెన్సెస్ చేశాడు. దీంట్లో ఇతను చేసినట్టు 30 తులాల గోల్డ్, ఇంటాక్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనము అతను సీజ్ చేయడం జరిగింది. ఇంట్లోనే నిన్న 24 గంటల లోపలనే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. క్విక్ రెస్పాన్స్ కోసము ఇతను మనం చేసినటువంటి ఎఫర్ట్స్లో ఇతను అరెస్ట్ కావడం జరిగింది. ఇతను సాయి కుమార్ రెడ్డి అని. ఇతని అక్కడ ఉన్నటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా మేము సీజ్ చేసాం, కలెక్ట్ చేసాం. సో ఇందులో డెఫినెట్ కన్విక్షన్ కోవడానికి కోసం మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం. దిస్ ఈజ్ సెకండ్ ఏరియా వేర్ క్విక్ రెస్పాన్స్ మూలంగా విత్ ఇన్ 24 hours అక్యూజ్ పట్టుకోవడం, ఎంటైర్ ప్రాపర్టీ రికవర్